Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అంగం స్తంభించినప్పుడు అంగం డయామీటర్ ఎంత ఉండాలి, అంగం ఎంత బలంగా ఉండాలి, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా దీన్ని ఈహెచ్ఎస్ స్కోరింగ్ అంటాం, ఎరెక్షన్ హార్డ్నెస్ స్కోర్ అంటారు. ఇది ఈహెచ్ఎస్ స్కేల్ ఇది. సో దీంట్లో 4 గ్రేడ్స్ ఆఫ్ ఎరెక్షన్స్ ఉంటాయి. మీకు అంగం గట్టిపడినప్పుడు అంగం ఇలా మెత్తగా ఉంటే ఇది గ్రేడ్ 1 కింద కన్సిడర్ చేస్తాం. ఇది ఏంటంటే ఎలా అంటే ఇలా బెండ్ అయిపోతుంది. సో ఇది చాలా సివియర్ కేస్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కింద చేస్తాం. సెకండ్ ఏంటంటే గ్రేడ్ 2. ఇది ఏంటంటే హార్డ్ ఉంటుంది కానీ పెనిట్రేట్ చేసేంత హార్డ్గా ఉండదు. అంటే ఇప్పుడు మనం అంగం యోనిలోకి పోయేంతగా మాత్రం ఇది సరిపోదు. మూడోది ఇది వెరీ వెరీ కామన్. ఇది హార్డ్ ఉంటుంది, పెనిట్రేషన్ కూడా బాగుంటుంది కానీ అంత కంప్లీట్గా హార్డ్గా ఉండదు. అంటే మనకి అంగం యోనిలోకి పోవాలంటే ఒక మినిమం హార్డ్నెస్ డెఫినెట్లీ ఉండాలి. సో దానికి గ్రేడ్ 4 ఇది కంప్లీట్ ఎరెక్టెడ్. ఇది మనము ఇలా ప్రెస్ చేస్తే తెలుస్తుంది మన అంగం ఎంత గట్టిగా ఉందని. దీనికి తేడా చూడండి. ఇది చాలా హార్డ్ పెనిస్ ఇలా ఉంటే దీంతో సెక్స్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ ఉండవు. మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఈ ఎరెక్షన్ వెరీ కామన్గా చూస్తాం కానీ మోస్ట్ ఆఫ్ ది మెన్లో ఈ ఎరెక్షన్ స్కేల్ వెరీ వెరీ కామన్. ఇలా ఉన్న ఎటువంటి వరీస్ లేవు. దీనివల్ల మీకు యోనిలోకి పోవడానికి ఎటువంటి ఇష్యూస్ రావు. సో అంగం ఎప్పుడు అందరూ ఎక్కువ ఆలోచిస్తే లెంత్ ఎక్కువ ఉండాలి, లెంత్ ఎక్కువ ఉంటేనే నేను సెక్స్ చేయగలుగుతాం అనుకుంటారు కానీ ఇట్స్ ఆల్వేస్ ది గర్త్. అంటే అంగం పరిణామం, దీని డయామీటర్ అంటాం. ఈ డయామీటర్ గర్త్ ఎంత ఎక్కువ ఉంటే అంత బెటర్. ఎందుకంటే మీకు యోనిలోకి పోయినప్పుడు ఈ అంగం గడితే బెటర్గా ఉండాలి. దీంతోనే వాళ్ళకి అపోజిట్ పార్ట్నర్కి సెక్షువల్లీ సాటిస్ఫాక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి గర్త్ గురించి ఆలోచించుకోవాలి. గర్త్ ఎప్పుడు సన్నగా ఉంది అంటే మోస్ట్లీ అంగం లోపల ఫ్లో తగ్గి ఉంటే కూడా అట్లాంటి ఇష్యూస్ వస్తాయి. ఈ ఫ్లోని పెంచే మందులు ఉంటాయి. ఈ ఫ్లోని పెంచేస్తే ఆటోమేటిక్గా గర్త్ కూడా ఎన్హాన్స్ అయ్యే ఛాన్సెస్ 100%గా ఉంటాయి. సో ఇంకా గర్త్ ఎన్హాన్స్మెంట్కి రకరకాల ఫర్దర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దాంట్లో రకరకాల ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇంప్లాంట్స్ ఉంటాయి కానీ అది బేసిక్లీ అవసరమైన వాళ్ళకే చేయాలి. చాలామంది నా దగ్గరకు వచ్చే వాళ్ళు అడిగేది ఏంటంటే, సార్ మాకు కాస్మెటిక్గా చిన్నగా ఉంది, నాకు చిన్నగా అనిపిస్తుంది అంటారు కానీ ఒకసారి ఎగ్జామిన్ చేస్తే అబ్సల్యూట్లీ నార్మల్ పీనిస్ ఉంటుంది కానీ వాళ్ళలో ఉన్న రకరకాల భయాల వల్ల వాళ్ళ అంగం చిన్నగా ఉందని కూడా వెరీ వెరీ కామన్. సో మోస్ట్ ఇంపార్టెంట్, అంగం పరిణామం కూడా చాలా తక్కువలో కొన్ని వేల మందిలో ఒకళ్ళకి అంగం సన్నగా ఉంటుంది కానీ అదర్వైజ్ అంగం నార్మల్గానే మంచి గర్త్ ఉంటుంది కాబట్టి మీరు ఎటువంటి వరీస్ అవ్వాల్సిన అవసరం లేదు. గర్త్ పెంచుకోవడానికి చాలా మందులు ఉంటాయి, దాని గురించి కూడా ఇష్యూస్ లేవు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్స్లో మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నామో అదే ఇంపార్టెంట్. వేరే ఏం ఆలోచించకండి. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి కలవండి. థ్యాంక్ యూ సో మచ్.